అనంతరం గర్భాలయంలోకి చేరుకుని గర్భాలయంలో కొలువైన శ్రీరంగమన్నార్ స్వామిని, అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని చేతులు జోడిస్తారు. అనంతరం భక్తులు గర్భాలయం ముందు ప్రాకారానికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో అందంగా హృద్యంగా ఉన్న ప్రాకారంలో గోడల మీద వివిధ నారాయణ చిత్రాలు అందంగా ఆకర్షణీయంగా కానవస్తాయి. ఇక్కడే ఎడమవైపు భాగంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం కానవస్తుంది. గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మండపం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే సేనై ముదల్వర్ మందిరం కానవస్తుంది. అమ్మవారి ఆలయానికి సేనై ముదల్వర్ కాపరిగా భక్తులు చెబుతారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖమండపంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో ప్రాకారాలతో ఈ మండపం నయన శోభితంగా కానవస్తుంది. ఈ మండపంలోనే ఓ పక్క ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. భూషణ జితదూషణ సమరశమితరశ కంఠ జయ జయ దేవ హరే జయ జయ దేవ. స్వామివారి మెడలోని దండలను ధరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ ఈ నుయ్యిలోనే తన ప్రతిబింబాన్ని దర్శించుకునేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోన్నది. సుందరా ధృతమందరా ఈ శ్రీముఖ చంద్ర చకోరా జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. గర్భాలయ గోడలకు తిరుప్పావై పాశురాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు అలంకరింపబడి ఉన్నాయి. తవ చరణే ప్రణతావయా నితి భావయా ఈ కురు కుశలం ప్రణతేషు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆండాళ్ రంగనాథ స్వామి వార్ల నామస్మరణం చేసుకుంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం బయట జయ విజయుల మూర్తులు కానవస్తాయి. చలిత దృగంచల చంచల మౌళి కపోల విలోలవతం. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీరంగమన్నార్ ఆండాళ్ అమ్మవార్ల దివ్యమంగళ మూర్తులను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. ఆయా మూర్తుల్ని దర్శించుకుని అలౌకికమైన భక్తి తత్పరలతో చేతులు జోడిస్తారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు.